హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్ గుగ్గెల. ఈరోజు నేను నా ఫ్రెండ్ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్నటువంటి శిల్పారామానికి అయితే వచ్చాం. మనోడు టికెట్ తీసుకోవడానికి ఎంట్రీకి రైట్ సైడ్ ఉన్నటువంటి క్యాష్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. కానీ ఇక్కడ లిక్విడ్ క్యాష్ ఉంటే మాత్రమే టికెట్ ఇస్తారంట. ప్రజెంట్ మా దగ్గర క్యాష్ అయితే లేవు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే గూగుల్ పే, ఫోన్పే చేసి మీరు టికెట్ అయితే తీసుకోవచ్చు. ఒక్క టికెట్ వచ్చేసి పెద్దవారికి అయితే 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మొత్తానికి మా ఇద్దరికి 2 టికెట్లు తీసుకొని ఇక్కడ నుండి అయితే బయలుదేరాం. ఇక్కడ ఒక ఆవిడ టికెట్ ఉందో లేదో చెక్ చేసి లోపలికైతే పంపిస్తుంది. వన్స్ మీరు లోపలికి వచ్చాక ఇలా 2 స్త్రీల బొమ్మలు అయితే కనిపిస్తుంటాయి. మనోడు సరదాగా వాటితో ఆడుకుంటున్నాడు. ఇన్ని రోజులు ఆ హాస్టల్ బిల్డింగ్స్ మధ్య ఉండి చాలా రోజుల తర్వాత ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలా కాస్త ముందుకు వెళ్ళగానే ఇక్కడ 2 ఆర్టిస్టులు అయితే ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ ఒక అబ్బాయి బొమ్మను అయితే గీస్తున్నాడు. మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి ఎంత బాగా గీస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రకరకాల గాజు పాత్రలు, మట్టి పాత్రలు, అలాగే టీ గ్లాసెస్, పచ్చడి జాడీలు, అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్తో అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి తాబేల్ డిజైన్లో కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి. అలాగే రాళ్లతో చెక్కినటువంటి కొన్ని శిల్పాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది బోటింగ్ వెళ్ళాలంటే ఒకరికి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. అందరూ ఇక్కడికి లవర్స్తో వస్తున్నారు. మేము మాత్రం సింగిల్గా వెళ్ళాం. ఇద్దరం కలిసి వచ్చాం, అది కూడా మీకు చూపించడం కోసం. ఇక్కడి నుండి మనం పల్లెటూరులో అంతరించిపోతున్న జీవన విధానం, సంప్రదాయాలను గురించి తెలియజేసే దృశ్యాలను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. స్టార్టింగ్లో నేను వీళ్ళని చూడగానే నిజమైన మనుషులేమో అనుకున్నా, ఎందుకంటే అంత రియలిస్టిక్గా ఉన్నారు. ఇక్కడ చూడండి గడ్డపార తట్ట పట్టుకొని ఏదో వర్క్ అయితే చేస్తున్నారు. ఇదంతా చూస్తే నాకు సమ్మర్లో చేసినటువంటి కరువు పని 100 డేస్ వర్క్ అయితే గుర్తొచ్చింది. ఇక్కడ ఒక ఆవిడ ముగ్గులు అయితే వేస్తుంది. ఇలాంటి ముగ్గులు చూసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇక్కడ పరిసరాలు, ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కసారిగా మా పల్లెటూరు అయితే గుర్తొచ్చేసింది. ఈ ఇంటిని చూస్తుంటే ఒకప్పటి మా ఇల్లులానే ఉంది. ప్రజెంట్ ఈ వీడియోలో కనిపిస్తుంది అయితే ఒకప్పటి ఇత్తడి పాత్రల తయారీ విధానం అన్నమాట. ఇకపోతే ఒకప్పటి పల్లెటూరులోని కటింగ్ చేసుకునే విధానానికి సంబంధించిన దృశ్యాలు, ఇంకా రకరకాల చెక్క బొమ్మలు తయారు చేసేవారు, అలాగే నేత వస్త్రాలు తయారు చేసేవారు, అలాగే బట్టలను ఇస్త్రీ చేసేవాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వడ్రంగి వాళ్ళు మంచానికి సంబంధించిన కోసులు అయితే తయారు చేస్తున్నారు. ఇప్పట్లో అమ్మాయిలు, అమ్మమ్మలు తులసి పూజ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఒకప్పుడైతే ఉపవాసాలు ఉండి మరి తులసి పూజ చేసేవాళ్ళంట. ఇక్కడ కనిపిస్తుంది పల్లెటూరులోని పాతకాలం నాటి ల్యాంపు. దీన్ని చూడగానే నాకు ఎక్కడికి పోతావో చిన్నవాడ మూవీ అయితే గుర్తొచ్చింది. మొత్తానికి ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి చివరికి ఇక్కడ చిలక జోస్యం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి అయితే చిలక జోస్యం చెప్పించుకుంటున్నాడు. అలాగే ఇటు పక్క చూసుకున్నట్టయితే ఈరోజు ఎలాగో మంగళవారం కదా, సంత అయితే ఉంది. సంతలో కూరగాయలు అయితే అమ్ముతున్నారు. ఆల్రెడీ లేడీస్ కూడా వచ్చేసారు ఇక్కడికి కొనడానికి. అంతా బాగానే ఉంది, కానీ ఉల్లిగడ్డ రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయంట. అందుకే కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అనుకుంటా. ఇక్కడ చూసుకున్నట్టయితే సాధారణంగా గ్రామాల్లోకి గంగిరెద్దుని తీసుకొచ్చి భిక్షటన చేస్తూ ఉంటారు కదా, ఆ దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్రైబల్ లైఫ్ స్టైల్ అనే ఒక బోర్డు అయితే ఉంది. ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడో చిన్నప్పుడు చూసినవన్నీ కూడా మళ్ళీ నేను ఇక్కడ చూస్తాను అనుకోలేదు. ఇక్కడ కనిపిస్తుందిగా, దీన్ని పంగిడి అంటారు. పక్షుల్ని పట్టడానికి అయితే ఉపయోగిస్తారు. అలాగే ఇక్కడ కనిపిస్తుందిగా, దీన్ని ఆనక్కాయలు అంటారు. వీటిని అప్పట్లో ప్లాస్టిక్ డబ్బాలు అవి లేని కాలంలో వాటర్ని ఇందులోనే స్టోర్ చేసేవాళ్ళు. ఇకపోతే ఇక్కడ కనిపిస్తుంది ఉట్టి, అక్కడ బుట్టలు, ఆ తర్వాత కొండలు, ఇవన్నీ ఉన్నాయి. ఏజెన్సీ ఏరియా వాళ్ళకైతే ఇవన్నీ చూడగానే మీరు గుర్తుపట్టగలరు. ఇక్కడ కనిపిస్తుందేమో గురాబర్రె కొమ్ములు. పాత రోజులన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలినట్టు అనిపిస్తుంది ఇవంతా చూస్తుంటే. ఇక్కడ చేనులో అరకగట్టి దున్నుతున్న రైతు, అలాగే చంకలో పిల్లాన్ని ఎత్తుకొని సర్ది తీసుకొస్తున్న ఇక్కడ అతని భార్య, ఇవన్నీ కూడా చాలా నేచురల్గా ఉన్నాయి. ఇందులో తలబెట్టి ఫోటోషూట్ చేద్దామని అయితే ట్రై చేశా. కాకపోతే ఒక్కనే దిగితే ఏం బాగుంటుందిలే అని. ఎలాగో గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి మా సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడికి వచ్చిన కపుల్స్ని అయితే మేము వీడియో షూట్ చేసాం. దీనికి పక్కనే సంక్రాంతికి రొట్టెలు తయారు చేయడం కోసం బియ్యం పిండి అయితే తయారు చేస్తున్నారు. అక్కడ తాతేమో పేపర్ చదువుతున్నాడు. కాకపోతే అది ఇంగ్లీష్ పేపరా తెలుగు పేపర్ అర్థం కావట్లేదు. అలాగే అక్కడ మంచాట్లో కూర్చొని చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అలా ఇంకొంచెం ముందుకెళ్ళి కనీసం ఇక్కడైనా ఫోటో షూట్ చేద్దామని అయితే ట్రై చేశాం. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, బాబు మా పిల్లని కాస్త ఎత్తుకొని పట్టుకోవా, ఒక ఫోటో తీసుకుంటా అని అయితే అడిగింది. మొత్తానికి వీళ్ళ ఫోటోషూట్ కంప్లీట్ అయ్యాక దాహంగా ఉందని నీళ్లు తాగడానికైతే నేను ఇక్కడికి వచ్చాను.
అంతా బాగానే ఉంది కానీ ఈ గ్లాస్ ఎప్పటిదో పాతదనుకుంటా, ఏమాత్రం లోపల బాగాలేదు. అయినా సరే వాటర్ అయితే తాగేశాను. ఇలాంటి గ్లాసులో నేను ఒక్కరిని తాగితే సరిపోదు కదా, అందుకే నా ఫ్రెండ్ గాని కూడా వచ్చి తాగమని అయితే చెప్పాను. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. అప్పటికే వాడు నాకు దాహంగా లేదు, నేను తాగనని అయితే అన్నాడు. అయినా మనం ఊరుకుంటామా? నువ్వు తాగుతుంటే నేను వీడియో తీస్తానని అయితే చెప్పాను. అందుకోసమైనా వాడు వచ్చి అయితే తాగాడు. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డా. తాగాక వచ్చి గ్లాస్ బాగాలేదని అయితే నాతో చెప్తున్నాడు. అలా దీని పక్కనే ఉన్న స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ఇక్కడ ఏదో ప్రైవేట్ మీటింగ్ అయితే జరుగుతుందంట. మాకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈ స్టేడియానికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ సరదాగా కూర్చోవడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ నుండి మేము ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ కొంతమంది ఈ పాండ్లో ఉన్న చేపలకి చిప్స్ వేస్తున్నారు. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చేపలు. కాకపోతే అవి బ్లాక్ కలర్లో ఉండగా ఈ ఎండకి సరిగ్గా కనిపించట్లేవు. చివరికి మేమిద్దరం ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనోడు ఇక్కడ పాప్కార్న్ తీసుకుందామా అని అయితే నన్ను అడుగుతున్నాడు. ఎండకి మనం ఈ పాప్కార్న్ ఏం తింటాం కానీ ఐస్ క్రీమ్ తీసుకొని అయితే నేను చెప్పా. చివరికి ఐస్ క్రీమ్స్ తీసుకొని అక్కడ నుండి అయితే బయలుదేరాం. దీనికి పక్కనే చేతిలో ఫ్లూట్ పట్టుకొని ఉన్న శ్రీకృష్ణుడి స్టాచ్యూ అయితే ఒకటి ఉంది. ఇక్కడ చాలామంది ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఇక మేము కూడా ఖాళీగా ఉంటాంలే అని ఇద్దరం ఫోటోషూట్ చేసి ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్ళాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సీన్ మీకు ఆల్రెడీ మైండ్లోకి వచ్చే ఉంటుంది. యమునా నదిలో గోపికలు స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు వాళ్ళ దుస్తులు దొంగతనం చేసి చెట్టు మీద చేరి ఆట పట్టిస్తూ ఉంటాడు. గోపికలేమో వాళ్ళ దుస్తులు తిరిగి ఇవ్వమని వేడుకుంటూ ఉంటారు. బాగుంది కదా ఈ స్టాచ్యూ. నైట్ టైం అయితే ఇంకా లైట్ ఫోక్సింగ్కి ఇంకా చాలా బాగా కనిపిస్తుందట. అదిగో అక్కడ మెట్లపైన శ్రీకృష్ణుని విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ మెట్ల నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ వస్తాయంట. అప్పుడైతే చూడడానికి ఇక్కడ సీన్ బాగుంటుంది. ప్రజెంట్ అయితే వాటర్ అయితే రావట్లేవు. ఇక్కడ శ్రీకృష్ణుడు అలాగే బలరాముడు వెన్న తినేటువంటి దృశ్యం అయితే మనం చూడవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేనైతే ఈ ప్లేస్ని సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఈ పచ్చని చెట్లు, ఈ వాతావరణం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చాలా రకరకాల పక్షులు, కుందేళ్ళు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ ఎండలో నేను తిరిగి చాలా అలసిపోయాను. నాకు వెనక పక్క ఇవేవో విగ్రహాలు అయితే ఉన్నాయి. వీటిని చూడగానే నాకు మైండ్లోకి జీ తెలుగులో నేను చిన్నప్పుడు చూసినటువంటి మాయాద్వీపం షోలో పిల్లమర్రి రాజు క్యారెక్టర్ ఉంటుందిగా, అదైతే నాకు గుర్తుకొచ్చింది. ఇకపోతే ఇక్కడ మంచి మంచి డిజైన్లలో క్లాక్స్ అయితే ఉన్నాయి. ఇంట్లోకి అలంకరణకి సరిపడా సామాగ్రి అంతా ఇక్కడ ఉందన్నమాట. చూస్తూ ఉంటే చూసిన ప్రతిదీ కొనేయాలనిపిస్తుంది. కానీ కొనాలంటే ముందు క్యాష్ ఉండాలి కదా. ఏది ఏమైనా మా నేత్రానందం కోసం అయితే అంతా చూసేసాం. ఇక్కడికి వచ్చి తీసుకున్న టికెట్కి అయితే న్యాయం చేసామనిపించింది. నేనైతే శిల్పారామం మాకు ఒక మంచి మెమొరీని ఇచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. ఎనీవే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.